కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్. అందుకేనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన విజ్ఞప్తిని చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు కీలక పెండింగ్ అంశాలపై సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేలా ప్లాన్ చేయాలని సీఎం కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తమకు సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుండి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కిషన్ రెడ్డి సీఎం రేవంత్కు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ వరుస రివ్యూలతో దూసుకు వెళుతోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తించామన్న సీఎం రేవంత్ ధరణి ఇష్యూ పైన, మెట్రో విస్తరణ పైన సమీక్ష చేశారు. సమగ్ర వివరాలు అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ధరణి పోర్టల్పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ధరణిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి వెబ్సైట్పై ఆరా తీశారు. ధరణి లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ధరణి యాప్ భద్రత వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం అందులో లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ పూర్తి చేశారు. మెట్రో ఎండీ సహా ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరు అయ్యారు. మెట్రో విస్తరణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పలు అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.